హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అసలు ఈ కాంబినేషన్ గురించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఇది తెర మీదకి వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఒక మాస్ డైరెక్టర్, ఓరా మాస్ డైరెక్టర్. ఒక కేజీఎఫ్ 2, ఒక సలారు, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరోతో ఒక మాస్ డైరెక్టర్ సినిమా చేస్తే అసలు దాని స్థాయి ఏ రేంజ్లో ఉంటుంది? ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే టాక్. సో సంక్రాంతి తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది అనేటువంటి న్యూస్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారుతుంది. అలాగే ఈ సినిమాలో కరెంట్ కన్నడ ఇండస్ట్రీలో ట్రెండింగ్ హీరోయిన్, అలాగే బగీరా అనేటువంటి సినిమాలో ఏదైతే ప్రశాంత్ నీల్ గారి రైటింగ్లో అతను బావుమర్దై హీరోగా, సో బగీరా అనేటువంటి సినిమాలో తను హీరోయిన్గా చేయడం జరిగింది. సో ప్రశాంత్ నీల్ గారి రైటింగ్లో ఆ సినిమా వచ్చింది, బగీరా అనేటువంటి సినిమా. సో ఆ సినిమాలో హీరోయిన్ని ఎన్టీఆర్ గారికి హీరోయిన్గా ఈ సినిమాలో తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మలయాళంలో టోవినో థామస్ అండ్ బిర్జు మీనన్. సో టోవినో థామస్ అందరికీ తెలిసిందే, చాలా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు, అక్కడ మంచి ఇమేజ్ ఉన్నటువంటి హీరో. అలాగే బిర్జు మీనన్ అంటే మనకి ఈ భీమ్లా నాయక్ ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో మలయాళంలో, దాంట్లో వన్ ఆఫ్ ది హీరో పృథ్వీరాజ్ గారు దాంట్లో డైరెక్షను. సో క్యాస్ట్ అండ్ క్రూ కూడా అదిరిపోయేటువంటి క్యాస్ట్ అండ్ క్రూ ఇప్పటివరకు సోఫారు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం. సో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ సంక్రాంతికి, ఆఫ్టర్ సంక్రాంతి ఈ సినిమా తాలూకు షూటింగ్ని ప్రారంభం చేద్దామనేటువంటి ఉద్దేశంతో అయితే ఉన్నారు. సో ఇప్పటికే మనకి లాంచింగ్ పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంది. షూట్కి వెళ్ళడమే ఆలస్యం, ఒక్కసారి సంక్రాంతి కంప్లీట్ అయితే షూట్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వార్ 2 గురించి కూడా ఎదురు చూస్తున్నారు. సో అదైతే ప్రేక్షకుల ముందుకి అతి త్వరలో మన ముందుకి రాబోతుంది. సో దాని తర్వాత మోస్ట్ అవైటెడ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఇన్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ఏదైనా ఉంది అంటే ఇప్పుడు అది ప్రశాంత్ నీల్ గారి మూవీనే. ఎందుకంటే ఆ సినిమాతో ప్రశాంత్ నీల్ గారు ఒక కొత్త జానర్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఎందుకంటే సలార్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, రెండు కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఆ రాజ్యాలు, ఆ కుర్చీలు, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. కాకపోతే ఎన్టీఆర్ గారి సినిమా అలా ఉండదు. ఎన్టీఆర్ గారి సినిమా ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి, ఒక డిఫరెంట్ జానర్లోకి, ప్రశాంత్ నీల్ గారికి ఇది అదొక డిఫరెంట్ జానర్ అన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రశాంత్ నీల్ గారి మార్కు ఉంటుంది, కాకపోతే అది ఆయన ఒక డిఫరెంట్ జానర్లోకి అడుగు పెడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీ అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ సినిమా కోసం మీరంతా ఎదురు చూస్తున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.